అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూలో జరిగిన కల్తీ వ్యవహారం మీద ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని దుమ్మెత్తి పోసేస్తుంటే డైవర్ట్ పాలిటిక్స్ కి పెట్టింది పేరుగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఈ రోజు కొత్త డ్రామాకి నాంది పలికింది. ఏ సందర్భం లేకుండా అంబటి నోరు పారేసుకుంటా ఉన్నాడు మాతృమూర్తి మీద కూడా. మీరు చేసిన పాపం తిరుపతి ప్రసాదంలో కలిపారో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడం. ఈ రోజు డైవర్ట్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అది నీ బుద్ధున్నా సంస్కారహీనుడా? ఏం మాట్లాడతావు? సృహుని మాట్లాడుతున్నావా నువ్వు అని అడుగుతా ఉన్నాను. నీ అధినాయకుడి బుద్ధి ఉంటే మీ అందరికీ బుద్ధి ఉంటది. ఇలాంటి భాష వాటిని మాట్లాడే మీరు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని మీరు గుర్తించట్లే. రాజకీయాల్లో మీరు ఫెయిల్. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ నీ ఇష్టానుసారం మాట్లాడతావా? నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారా ఇలాంటి మాటలని? నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? మాతృమూర్తిని రాష్ట్రం కోసం రేయింబాగా కష్టపడుతున్న ఓ మహోన్నత వ్యక్తిని నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఆంబోతో అంటే ఇదేదో బాగుందని చెప్పి అచ్చోసిన ఆంబోతులో రంకిలేస్తావు ఎథవా? నీలాంటి సంస్కారహీనుని రోడ్ల మీద కూడా తిరగనివ్వకూడదు ఎథవా. సభ్య సమాజం అటు ఉంచే, నీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడతారు. దరిద్రుడా, నోరు సంభాళించుకుని మాట్లాడమ్మటి, లేకపోతే కోసి కారం పెడతావు నీ నాలికని. గుర్తు పెట్టుకో, భాష నీకే కాదు మాకు వచ్చు. నరం లేని నాలిక నీకే కాదు మాకు ఉంది. నిన్నేమో తిడితే అధినాయకుడే ఫోన్ చేసి వాడు ఎదవాడికి సంస్కారం లేదు, నీ బుద్ధి ఏమైందని అడుగుతారనే మీ అందరం కూడా సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. ఇలాంటి వాడిని సభ్య సమాజంలో తిరగనివ్వడం కూడా తప్పేరా ఎదవా.